బాయ్ మీకు ఎవరు వస్తున్నారు ఇప్పుడు? సరే చూడు ఆడిచ్చాడు, నువ్వు సీరియస్ పర్సన్ అని ఇప్పుడు అందరు నమ్మించాలి. క్లాస్ లో వెయిట్, నువ్వు సపోజ్ క్లాస్ వస్తున్నావు విన్న మందులు కాన్సెప్ట్, నువ్వు ఇప్పుడు క్లాస్ అనుకున్నావు. క్లాస్ లో ఇప్పుడు నువ్వు ఒక సీరియస్ పర్సన్ లాగా కొంచెం హడావిడి చేయాలి, భయపెట్టాలి, సీరియస్ గా చెయ్యి. గుడ్ బాయ్ చెయ్యి. మా ఎవరు రావాలి ప్లీజ్. నవ్వితే చదువుకోండి అమ్మ పడి పని అమ్మా. ఓకేనా? ఎవరు నవ్వు. ఓకే గుడ్ బాయ్. గుడ్ మార్నింగ్ చెప్పలేదు. అది గుడ్ మార్నింగ్ చెప్పండి. అదే అదే సుమార్ అదంతే. బాగా చేసేప్పుడు చాలా బాగా ఇస్తాను ఇస్తాను భయపెట్టాను. నించో సార్, సార్ మాట్లాడి నించోవా? రెస్పెక్ట్ లేదా? నేను చెప్తాను. ఎందుకు వచ్చావు వాచ్? నవ్వకూడదు సార్ కదా. సార్ వాచ్ తీసుకుని వాచింగ్ శ్యామ్ని పొగడాలి. నువ్వు పొగిడి దెబ్బకాడు ఆడలో మొహకాల ఫేషియల్ ఎక్స్పీరియన్స్ అన్ని మారిపోయి అలా పొగడాలండి. పొగుడు ఇది మరీ బాగుంది. ఎంతకంటే నేను ఈజీ ఎవరైనా ఇస్తాను పొగడ్డు. పొగుడు నీకు బాగుంది, పొగడాలి. సరే శ్యామ్ నువ్వు కూర్చో, నువ్వు నించో. ఈయన పులి తెస్తాను రమ్మ ట్యూషన్ రాదు, ట్యూషన్ రాదు. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు నువ్వు ఉతికారేసి నువ్వు సారు కదా, ఆ ట్యూషన్ ఎవరు రాకుండా అంటే రోడ్డుకి తిరిగాడంట. దాని అదే కాన్సెప్ట్. 1 2 3 స్టార్ట్. గట్టిగా మాట్లాడు, గట్టిగా మాట్లాడు. అనుకోలేదు. ఎందుకు దేవుడు రమ్మని? దేవుడు రాగలుగుతాం లేదు. దేవుడు పొక్కడి చెప్పన్నాడా? మాట్లాడు సార్ సారు. నువ్వు అర్థం నువ్వు ఉండరా. నీ లైఫ్ లో నీకు బాగా ఇష్టమైన పర్సన్ ఎవరు? ఒకటి చెప్పు. నీ లైఫ్ లో మీ ఫ్యామిలీ అందరూ కలిపి నీకు బాగా బాగా ఇష్టమైన పర్సన్ ఎవరు? మీ అమ్మగారు. ఎందుకు మీ అమ్మంటే ఇష్టం? ఉండమ్మా. దేనికైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ పిల్లలకి ఇస్తాను. వాళ్ళు తినకపోయినా మేము తినాలని అనుకుంటాం. వెరీ గుడ్. ట్యూషన్లో ఎవరంటే ఇష్టం బాగా? కార్తీక్ అంటే ఇష్టం. ఆడిగా చూపించండి. ఆడి కార్తీక్. ఎందుకు కార్తీక్ అంటే ఇష్టం? ప్రతి దాంట్లో కరెక్ట్గా ఉంటాం. ప్రతి దాంట్లో కరెక్ట్గా ఉంటాయి. ఓకే డన్. ఎవరు ఇష్టం ట్యూషన్? వాళ్ళ చెప్పి ప్రాబ్లం లేదు, వాళ్ళు మార్చుకుంటారు. ట్యూషన్ వాడికి ఎవరంటే ఇష్టం లేదు, అందరూ కంపేర్ చేసుకో. ఎందుకు ఇష్టం కూడా చెప్పాలి, చెప్పాలి, పక్క చెప్పాలి, చెప్పాలి. పూజ తక్క ఇష్టం ఉండదు. ఎందుకు పూజ తక్క అంటే ఇష్టం ఉండదు? ఈగో బాగా ఎక్కువ. దానికంటే ఈగో ఉంది కదా చాలా మంది. ఓకే మాత్రం నా ఇష్టం. ఓకే గుడ్. సరే నీ లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి?
నీకు వస్తా కదా మంచి క్వశ్చన్ ఉన్నాయి చాలా బాగుంటాయి. 8th క్లాస్ లో ఆ. కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినప్పుడు స్టేట్ పోతే వెరీ గుడ్. కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినప్పుడు స్టేట్ ఫుడ్ ఎక్కడికి చెప్పే స్టేట్ ఫుడ్ అది హ్యాపీస్ట్ మూమెంట్. సాడ్ మూమెంట్ ఏంటి? కరోనా టైంలో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ వల్ల స్కూల్ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఎకనామిక్ ప్రాబ్లమ్స్ వల్ల ప్రైవేట్ స్కూల్ చదివాడు. ప్రైవేట్ స్కూల్ నుంచి మళ్ళీ గవర్నమెంట్ స్కూల్ కి షిఫ్ట్ అయిపోయాడు. చాలా బాధాకరమైన పెయిన్ అది. ఓకేనా, గుడ్. నెక్స్ట్ ఎవరో పక్క నువ్వు చేసిన